అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అజారుద్దీన్ కు ఇస్తారట మంత్రి పదవి. రేవంత్ చూపిస్తున్నాడు ఎన్నికల తెలివి. ధమ్కీలు ఇస్తున్నారు తండ్రి కొడుకులు. సోషల్ మీడియాలో తప్ప ఈ ట్రోలింగులు. ఇందిరా మిల్లు ఇస్తే పైసలు ఇవ్వాలన్నట, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు షెట్టు కట్టేస్తారట. వానలు వచ్చినా పట్టించుకోని మంత్రులు, వాళ్ళకి కావాల్సింది జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి చూపెట్టిండు సుక్కలు, నడి రోడ్డు మీద అడిగిండు రూలు. ఏం తెలివి ఏం తెలివి. ఏం తింటారు సార్ మీరు? ఓ రేవంత్ సార్, మిమ్మల్ని అడిగేటిది. నేను ఒక్కదాన్నే కాదు, రాష్ట్రంలో ఎంతమందికి ఈ ఆలోచన ఉన్నదో కదా. కానీ పుట్టెడు బుద్ధులున్నాయి సార్ మీకు. లేకుంటే ఎంత పెద్ద స్కెచ్ చేసిరు సార్. అంత మంచిగానే ఉన్నది కానీ జనం మాత్రం హే లేవి, మేమేమంత తెలివి తక్కువ వాళ్ళం కాదు, ఆయనకాయనే తెలివి కల్లోని అని అనుకుంటున్నాడేమో. కానీ మాకు కూడా బుద్ధున్నది. ఆయన లెక్క పుట్టెడు తెలివితేటలే లేకపోయినా గీ మాత్రం తెలివితేటలు ఉన్నాయని అంటున్నారు. అసలు సీఎం సార్ తెలివైంది జనం తెలుసుకుంటున్నదేందో చూద్దామాగుర్రి. ఏమిట్లా ఏం కాదు గాని సడన్ లో ఒక లీడర్ కు మంత్రి పదవి ఇస్తా అంటున్నాడట సీఎం రేవంత్ సారు. ఎందుకో ఎరికేనా, సర్వేలు చెబుతున్నట్టు జనం మాట్లాడుకున్నట్టే అవుతున్నది కదా జూబ్లీ హిల్స్ లా. నవీన్ యాదవ్ అన్ననేమో వచ్చిన అవకాశాన్ని సక్కంగా కాపాడుకోలేక ఏది పడితే అది మాట్లాడుతుండే. ఇగిట్లా కాదులే, కోపు వరుగుతున్నదని కొత్త ప్లాన్ వేసిందట సీఎం రేవంత్ రెడ్డి సారు. మొన్న జూబ్లీ హిల్స్ లా ఎన్నికలైనప్పుడు అజారుద్దీన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ లీడర్ మాగంటి గోపీనాథ్ సార్ మీద పొట్టు ఓడిపోయింది కదా. గోపన్న కాలం చేసుతోని ఇప్పుడు ఆయన సతీమణితో ఎన్నికల్లో పోటీ చేసేటందుకు నవీన్ యాదవ్ తయారైండు. మొత్తం చూస్తున్న కాంగ్రెస్ లీడర్లు ఇక తేడా కొడుతున్నట్టున్నదని గట్టిగానే లెక్కలేస్తున్నారట లోపట. గందుకే వానలొచ్చి రాష్ట్రమంతా ఆగమైతున్నా పట్టించుకున్న పాపన పోతలేరు. ఇక ఎన్నికలే టార్గెట్ కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అజారుద్దీన్ పేరు సడన్ లా తెర మీదకు తెచ్చిర్రు. మైనార్టీ ఓటర్లు దూరం అవుతున్నాయని భయపడి అజారుద్దీన్ కు మంత్రి పదవి అని వార్తలు లీక్ చేస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లా మైనార్టీలకు ఎంత ఇలువిచ్చిండో ఎరకనే కదా. హోం మంత్రి శాఖ డిప్యూటీ సీఎం అని పక్కన కూర్చోబెట్టుకున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఏమో మైనార్టీలను పట్టించుకోలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లా మైనార్టీ ఓట్లు దండిగున్నాయి కదా, గా ఓట్ల కోసం గాలమేస్తున్నాడట సీఎం సారు. మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అనేటిది ఆటంకం వచ్చట గాని ముందైతే వార్త బయటకు పట్టుకొచ్చిర్రు. గిది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తదా, అసలు ఎన్నికల సంఘం ఒప్పుకుంటదా లేదా అనేటిది పెద్ద కన్ఫ్యూజన్ ఎవ్వరం. ఇచ్చినట్టే ఇచ్చుడు, ఏదో అడ్డం వచ్చిందని చెప్పుడు మన రేవంత్ సర్కార్ కు తెలవని విద్యనా గాని ఇక్కడ జనాన్ని తక్కువ అంచనా వేసింది ఏందంటే మేము అన్ని చూస్తున్నాం అనబట్టే. మైనార్టీ ఓట్ల కోసం మంత్రి పదవి ఇస్తున్నారా, ఇయ్యాలనే గౌరవంతోనే ఇస్తున్నారా అనే ముచ్చట వాళ్ళకు మాత్రం తెలియదా ఎట్లా? ఓ నవీన్ అన్న, ఒక్క పారి చెప్పన్నా, పుష్ప సినిమా ఎన్నిసార్లు చూసినవే చెప్పన్నా. ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటున్నావట కదా. ఏందన్నా గిట్ల చేస్తావు? మైకులు ముంగడికి రాగానే నోటికి ఎంత వస్తే అంత మాటలు అనొద్దన్నా. విమర్శలు చేయడానికి ధమ్కీ ఇయ్యడానికి తేడా ఉంటదే. నువ్వు ఇన్నిసార్లు ఓడిపోయినావంటే ఏమో అనుకున్నాం కానీ గిట్లనేనా మాట్లాడేటిది? చూడు ఎంత ఆగమైతుందో బయట. రాజకీయంలో ఒంట్లు ఓనమాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే ఎట్లా మాట్లాడాలనా అని ఆచితూచి మాట్లాడతారు. కానీ గీ నవీన్ అన్న మాత్రం నోటికి ఎంత మాట వస్తే గంతా అని పడేస్తాడు. అటెంక గది సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతుంది. హాగో మళ్ళీ ఏమన్నాడు ఎన్నూరు రూపాయి. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి వేషాలు పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీ హిల్స్ నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా
మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు. ఏందనగిది గీ ఏరియా నాది, నా అడ్డ అన్నట్లు మాట్లాడితే అవుతుందా అనే? ఈ ఇంటి బిడ్డను ఏరియా బిడ్డను నేను అన్నట్లు మాట్లాడాలి. మళ్ళేమన్నాడో ఇన్నారు కదా, ఇంట్లోకి కూడా పోరట అంటే ఇంట్లోకి పోరు అంటే ఏందన్నా నువ్వు అనేది? వాళ్ళకు తొవ్వలు తెలివయానా? ఇక్కడనే ఉండి ప్రజలకు సేవ చేస్తారా, లేకుంటే నువ్వు ఇంట్లోకి కూడా పోనీయను అంటున్నావా? మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్పు. ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం. మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా, మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు. అబ్బో పెద్ద మాటే. సినిమా హీరో లెక్క బాలీవుడ్ విలన్ లెక్క ధమ్కి ఇచ్చిండు కదా. అస్తే జూబ్లీ హిల్స్ కెంచి ఇంట్లో కూడా పోనీ అన్నట్లే దడిపించుండు నవీనన్న. కుర్రతనంలో ఈ డైలాగులు దంచితే మంచిగానే ఉంటది గానీ, ఇంత పెద్ద మనిషివి నువ్వు అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యేకు పోటీ చేస్తున్నావు. బుడ్డగాలు బల్లల వార్నింగ్లు ఇచ్చినట్లు గిదేంది గిట్లా మాట్లాడుతున్నావు అని సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతున్నది ఈ డైలాగ్. అసలే మీ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ కు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉందని కోడే కూసుది రాష్ట్రం. మొన్న నడమ బైండ్ ఓవర్ కూడా చేసిరట కదా పోలీసోళ్ళు. మీ నాన్న లాంటోళ్ళ వల్ల లొల్లులు అవుతున్నాయని జాగ్రత్త పడుతున్నారట కదనే. గిసోటి టైంలో గివేం మాటలే అన్న. మరి బీఆర్ఎస్ లూకుంటారా అనుల్లా? నవీన్ యాదవ్ కు బరాబరి ఇచ్చి పడేసిరు బీఆర్ఎస్ లీడర్లు. బిడ్డ నేను తలుచుకుంటే జూబ్లీ నుంచి బయట వెళ్తే అయ్యే జాగిరా, నేను ఓపెన్ అడితే ఏ జాగిరా, ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాను అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎక్కడ పోయారు పోలీసు వాళ్ళు? ఎందుకు సోమోట కేసులు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద. మేము తలుచుకుంటే జైలుకి వెళ్ళి ఈ జూబ్లీస్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే ఒక లెవెల్ వార్నింగ్ ఇచ్చినావు గానీ ఎన్నికల ఆఫీసర్ గిట్లా చూస్తే ఊకుంటారా అని నవీనన్న? ఎన్నికల టైంలో భయభ్రాంతులకు గురి చేస్తుండని కేసులు గిట్లా పెడుతురు కూడా. ఎన్నికలకు కూడా మళ్ళీ ఉన్నప్పుడు వ్యవహారం ఎట్లుంటుంది ఎరగనే కదా. ఏందన్నా ఇది చూసుకొని మెసులుకోవాలి. అంటే కట్టేస్తారా? మీ రాజ్యం నడిస్తే నడి రోడ్డు మీద చెట్టు కట్టేస్తారా? ఓరి నాయనో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకెన్ని చూడాల్సి వస్తున్నదో కదా. అధికార పార్టీ లీడర్లు లోకలమ్మా అంత మొనగాడు లేడన్నట్టుంటారు కానీ మరి ఇంత దారుణమా? రాది తీసుకుపోర్రి, పోరి ఇందిరమ్మ ఇండ్లకు పోర్రి అని రేవంత్ సారు ఎన్నికల ముందు ఎంత గొప్పంగా చెప్పిండో చూసినాం కదా. అగో పేరుకు కొంతమందికి శాంక్షన్ కూడా చేసిర్రు. కానీ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎరకనే కదా, ఏది రానియరు. సర్కారు సొమ్మిస్తుంటే కూడా లోకల్ లీడర్లు మాత్రం వాళ్ళ ఇంట్లోకేం చేస్తున్నట్టే ఫీల్ అవుతున్నారట. అగో గా అన్నను చూడుర్రి ఎట్లా కట్టేసిరో పాపం. అంతే ఉంటదా అనుల్లా కాంగ్రెస్ గవర్నమెంట్లా? తప్పేవలది ఒప్పేవలది అనేటిది ఆటంక ముచ్చట గాని గీ కట్టేసుడేంది చెప్పుర్రి. గది ఇందిరమ్మ ఇండ్ల పైసల కోసం షెట్టుకు కట్టేస్తారా? అట్లాని ఇందిరమ్మ ఇండ్ల పైసల కోసం కార్యకర్తలను లోకల్ లీడర్లను కట్టేసిరేమో అనుకోకుర్రి. లోకల్ లీడరే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారుణ్ణి కట్టేసిండట. మరి గిదేం పంచాదంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే పైసలు ఇయ్యాలన్నట లోకల్ లీడర్ కు. గది కూడా 5-10 కాదు, ఏకంగా 1,00,000 రూపాయలు వాళ్ళకే ఇయ్యాలన్నట. ఇచ్చేదే 5 లక్షలు. అందులో సగం సామానే ఉంటది. ఇక గా సామాన్ తీసుకొని పైసలు వీళ్ళకి ఇయ్యాలి కావచ్చు. అయినా 1,00,000 రూపాయలు డిమాండ్ చేసుడెందుల్లా? సరే ఇష్టంగా ఇచ్చిర్రంటే గది వేరే ముచ్చట. కానీ బలవంతంగా గుంజుకునుడు, ఇయ్యకుంటే షెట్టు కట్టేసుడు చూస్తుంటే ఏడనో తేడా కొడుతుంది రాములా. అకౌంట్ లా 1,00,000 పడ్డే అని వాసన పట్టి వచ్చిండట. ఇస్తావా సస్తావా అని షెట్టు కట్టేసిండు. గక్కడిచ్చేటిదే 5 లక్షలు. అండ్ల తిరిగి చెప్పులు అరిగి చాలా ఖర్చులు అయితాయి. అవిటితోని ఒక్క రూము ఇల్లే కాదు, ఎదురేసుకుంటే గాని పూర్తి కాదు. గసొంటిది అండ్ల మళ్ళా 1,00,000కు ఎసరు పెడితే వాళ్ళు పాపం ఏం చేస్తారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఉత్తగనే అన్నారా? గీ సర్కార్ ఇచ్చిన గిన్నెని పైసలతోని కానే కాదంటే దానికి ఇంత కన్నం పెడుతుర్రు. యాడైందో ఎరికేనా? ఆదిలాబాద్ జిల్లా కౌటాకేలోనట. తెచ్చేదే అప్పులు. గా ఎంత వడ్డీలకు తెస్తున్నావో ఎవ్వలకు తెలియదు. కాంట్రాక్ట్ల తానేమో మంత్రులు పంచాదులు, టెండర్ల తాన లొల్లులు. గిన్ని చేసి గావేమన్నా సక్కంగా చేస్తారా అంటే అంతా ఆగమాగం.
అగో మేడారంలో ఏం చేస్తున్నారో చూడు రోపారి. చూస్తంటే అబ్బో మేడారంలా పండ్లు గట్టిగా అవుతున్నాయట్టుంది కదా. సమ్మక్క సారాలమ్మ జాతరకు ఈ తాప అన్ని ఏర్పాట్లు మంచిగా అవుతున్నాయి అనిపిస్తుంది. కానీ గయ్యి కట్టుడు కాదట, హూడవీకేటి అట. 3 కోట్ల రూపాయలతోని షెడ్లేసిర్రా, మళ్ళేదో సక్కంగా సూట్ అయితలేవు. అమ్మవార్లకి ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు, అటేయాలే ఇటేయాలే అని మళ్ళా ఊడవీకుతున్నారు. అరే ప్లాన్ ఇచ్చేటిదెవలు, గవి కట్టేటిదెవలు, మళ్ళా ఊడవీకేటిదెవలు? చూసుకొని కట్టుకోవాలి కదా. అమ్మవార్ల తాన ఏం చేయాలన్నా ఓ పద్ధతి ఉంటది, ఫాలో కావాల్సిన రూల్స్ ఉంటాయి. ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టుడు, అటెంక వాస్తు మంచిగా లేదు, ప్లానింగ్ మంచిగా లేదని గుంజి పడేసుడు. ఇవేం పనులు వాయ్? 3 కోట్ల రూపాయల జనం సొమ్మంటే ఉత్తగొచ్చినాయా? ఎకరాలు అమ్ముతే వస్తాయి పైసలు. అమ్మవార్ల కోసం 3 కాకుంటే 30 కోట్లు ఖర్చు పెట్టాలి. వచ్చే 1,00,000 మంది భక్తుల కోసం అన్ని తయారు చేయాలి. కానీ గీ గట్టుడు ఊడవీకుడు పనులేందో కదా. మన మంత్రులేమో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు, ఆఫీసర్లేమో అడ్డం గట్టుడు అటంక ఊడగుంజుడు. మంచిగుంది కథ. అమ్మవార్లు కూడా చూస్తున్నారు సార్ మీ పనులు. మా జాతరల పనులు చూసుకోకుండా మీ కథలు ఎక్కువైతున్నాయని గుడ్లూరు మిర్రంటే అంతే ఇక. మనం మాట్లాడే ప్రతి మాట ఎక్కడో ఒక చోట ఇన్నదో చదివిందో చూసిందో అయి ఉంటుంది. ఒక పాది ఆలోచన చేయర్రి. తెలిసింది మాత్రమే మాట్లాడతాం, గురువుని చూసి ఎన్నో నేర్చుకుంటాం. దినం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. కానీ ఈ రేవంత్ సార్కు గా మాత్రం ఆలోచన లేదా? హే నేను సీఎంను, ఇంకా నేను నేర్చుకునలేని అనుకుంటున్నాడా? చూడుర్రి ఇద్దరి నడుము ఇప్పుడేం తేడా కనపడుతున్నదో. మొంతా తుఫాను వస్తే చంద్రాల్ సార్ ఉరుకులు పెట్టిండు చూసినాం కదా. సినిమా లెవెల్లో డీల్ చేసిరు. మరి గురువు అట్లా చేస్తే శిష్యుడికి రేవంతాల్ సార్ ఏం చేస్తుండో ఎరకనేనా? 2 మంత్రులు ఎర్రగడ్డ గల్లీ చూసుకోరి, 2 మంత్రులు ఇందిరానగర్ గడ్డ మీద కూర్చోరి, ఇంకో 2 మంత్రులేమో రేవంత్ నగర్ జంక్షన్ లో నిలబడురి అని ఏరియాలు వంచుతున్నాడట. మరి నిలబడి ఏం చేయాలని ఎరకనే కదా, ఓట్లు అడగాలేనట. సరే ఓట్లు వచ్చినప్పుడు ఎన్నికల మీద ఫోకస్ పెడతారు, తప్పేముంది. గానీ మరి రాష్ట్రం మొత్తం వానలతో ఆగమైతుంటే ఏం చేయాలని ఆలోచన ఏమైనా చేస్తున్నారా లేదా అంటే గుండు సున్నా. ఇక జనం ఏడ చచ్చినా ఏం లేదా సార్రో, గిదే వేలువాడో ఏమో గాని వానలొచ్చి వరదలొచ్చి ఆగమైతున్నారు. ధాన్యం కొనే దిక్కు లేక కండనీళ్ళు తీస్తున్నారు రైతన్నలు. కనికి సర్కారుకు మాత్రం ఎన్నికలు తప్ప ఇంకేం సోయలేకపాయని జనం తిట్టుకోవట్టే. హే ఇప్పుడు జూబ్లీ హిల్సే బంగారం గాని తదిమ జనాలతో ఏం పనిలో అన్నట్లు చేస్తే అవుతుందా? మంత్రులంతా హైదరాబాద్ దాటొద్దు, నవంబర్ 9వ తారీఖు దాకా మంత్రులు ప్రచారం చేయాలి, లోకల్ లీడర్లు అలాగ సహకరించాలని సీఎం సార్కించి ఆర్డర్లు గట్టిగానే పోయినాయట. మరి జనం ఏడజావాలి సార్లు. అబ్బబ్బా జనాలకు ఎంత కోపం ఉన్నదుల్లా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ మీద. ఒక పిల్లగాడు ఎంత పని చేసిండో చూడుర్రి రోడ్డు మీద. మామూలుగానైతే అరుస్తారు, లొల్లి పెట్టుకుంటారు చలానేస్తే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు అయితే జర ఎక్కువ తక్కువ వరుతారు. కానీ మహారాష్ట్రలో ఒక పిల్లగాడు చేసిన పని చూసి దేశం మొత్తం శభాష్ అంటున్నారు. అగో ఎట్లా ఎమ్మడి పడుతున్నాడో చూడుర్రి. తరుముడు కాదు, ఇడవకుంటే ఎమ్మడి పడుతున్నారు. మామూలుగానైతే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మేమే కింగులో అన్నట్టు చేస్తారు. గసొంటిది గా పిల్లగాడు అడిగిన లా పాయింట్ దెబ్బకు ఉరుకుపుచ్చుకున్నారు. అయినా ఇడవలేదు, గద్ద తరిమినట్టు తరిమిండు, గుంజి బట్టి ఆపిండు. చూసిరా ఎట్లున్నదో. ముచ్చటేంటిదయ్యా అంటే గా ట్రాఫిక్ పోలీస్ బండికి నంబర్ ప్లేట్ సక్కంగా లేదు, హెల్మెట్ లేదని నాకు ఫైన్ అయితే వేసినావు గాని మీరైతే నెంబర్ ప్లేట్ సక్కంగా పెట్టుకోరా? గిది కూడా రూల్ కాదు కదా. మరి మీకెవరు చెప్పాలే? గిది రూల్స్ ప్రకారమే వేసుకొని తిరుగుతున్నారా అని నడి రోడ్డు మీద చిల్లం కల్లం చేసిండు. పాపం పోలీసోళ్ళు ఏం చేయాలనో తెలవక తిప్పలు కావుపోరి మహారాష్ట్రలా. గీ వీడియో మాత్రం పొట్టు వైరల్ అవుతున్నది. కామెంట్లల్లా జనాలు కూడా సర్కార్ తీరును షీరి చింతగడుతున్నారు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని కత్త నాకు ముచ్చలతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.